ఏంటి ఎక్కడున్నావు? ఆ, అందరూ నిద్రపోతున్నారు శ్రీను. వాళ్ళ దగ్గర ఉంటే నాకు నిద్ర వస్తుంది. ఊరుకో ఆద్య, నిద్రపోకూడదని అత్తయ్య మామయ్య చెప్పారు కదా. అందుకే కదా ఇక్కడికి వచ్చాను. ఆ, శ్రీను, నిద్ర ముంచుకొస్తోంది. అవునా? అయితే ఒక పని చేద్దాం. ఏంటి? చెప్తా నాకు. ఏంటి శ్రీను ఇది? ఈ టైంలో తింటే నిద్ర ఎక్కువ అవుతుంది. ఇది తినడానికి కాదు ఆద్య, మేలుకొని ఉండడానికి ఒక టెక్నిక్. ఎలా? చాలా సింపుల్. ఈ మినపగుళ్ళు ఎన్నున్నాయో లెక్క పెట్టాలి. అన్నీ లెక్క పెట్టాలా? ఆ, నా వల్ల కాదు. అవునా? సరే అయితే నీకొక చిన్న ఛాలెంజ్. నీతో పాటు నేను కూడా లెక్క పెడతాను. ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళు ఒక కండిషన్ పెట్టాలి. శ్రీను, ఈ టైంలో ఆటలేంటి శ్రీను? తప్పదు ఆద్య, నీకు మత్తు రాకుండా ఉంటుంది. గెలిచిన వాళ్ళు ఏదైనా కండిషన్ చెప్పొచ్చు. సరే, ఇంతకీ కండిషన్ ఏంటో అది చెప్పు. ఏం లేదు, ఇందులో ఎన్ని మినపగుళ్ళున్నాయో అన్ని ఈ బౌల్లో లెక్క పెట్టాలి. నేను గెలిస్తే నా కండిషన్కి నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పాలి. మరి నేను గెలిస్తే? నువ్వు గెలిస్తే నేను నీకు ఐ లవ్ యూ చెప్తాను. ఏం అక్కర్లేదు, నేనే ఒక కండిషన్ పెడతాను. ఏంటది? నేను గెలిస్తే నా ప్రేమని మర్చిపోవాలి. కొంచెం అయినా అర్థం అవుతోందా? చారు నీ మీద అంత ప్రేమ చూపిస్తుంటే మాట్లాడటం కాదు కదా, కనీసం ఒక చిరునవ్వైనా నవ్వాలి. అలాంటిది ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు. తన మనసు ఎంత బాధపడుతుంది. కాబోయే భార్యను అలా ఎవరైనా తిడతారా? ఏంటత్తయ్య మీరు కూడా అన్నీ తెలిసిలా మాట్లాడుతున్నారు. చారు అంటే నాకు నచ్చదని మీకు తెలీదా? చారుతో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని మీకు తెలీదా? ఎవరో బాధపడతారని లేని ప్రేమని చూపించడం నా వల్ల కాదత్తయ్య. సీనయ్య, పెళ్లి అనేది దేవుడు నిర్ణయించేది. మనల్ని నమ్ముకుని వచ్చిన అమ్మాయిని కష్టం తెలియకుండా చూసుకోవడమే దాని పరమార్థం. తననే 6వ ప్రాణంగా చూసుకోవాలి, అంతేకాని ఇలా అవమానించటం మంచిది కాదు సీనయ్య. అత్తయ్య, పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు కదా. ఆద్యతో నా పెళ్లి జరిగితేనే నాకు స్వర్గం. చారుని పెళ్లి చేసుకుంటే ప్రతి క్షణం నాకు నరకం. సీనయ్య, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చూస్తుంటే నువ్వే నీ ప్రేమ గురించి ఇంట్లో అందరికీ తెలిసేలా చేసేటట్టున్నావు. అదేంటత్తయ్య, ఆద్య ఒప్పుకోకుండా నేనెలా చెప్తాను? ఆద్య మీద నాకున్న ప్రేమే నా చేత ఇలా చేయిస్తుంది అత్తయ్య. ఆద్య నా ప్రేమని ఒప్పుకునే వరకు నాకు నేనుగా ఎవరికి చెప్పను. నువ్వు చారుతో ఇలా ఉంటే ఇంట్లో అందరికీ అనుమానం వచ్చేస్తుంది. నీకీ పెళ్లి ఇష్టం లేదని తెలిసిపోతుంది. తన మీద నిందలు పడకూడదు అంటే నిన్ను ప్రేమించకూడదు. కనీసం నిన్ను ప్రేమిస్తున్నట్టుగా కూడా ఈ ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. అలా చేస్తే ఈ కుటుంబం పరువు పోతుంది. ఈ ఊళ్ళో ఎవ్వరూ తలెత్తుకోలేరు సీనయ్య. ప్రేమని పుట్టించడం ఎంత సులభమో నాకు తెలియదు కానీ ప్రేమని చంపుకోవడం నరకం అత్తయ్యా.
ప్రతి క్షణం ప్రేమ అనే ఊబిలో నలిగిపోతున్నాను. కన్నీళ్ళే శాశ్వతం అనిపిస్తుంది. అయినా నేనేం పాపం చేశాను అత్తయ్య? ఆద్యని పెళ్లి చేసుకునే అర్హత నాకు లేకుండా పోయింది. దానికి మీరు కూడా ఒప్పుకోవడం లేదత్తయ్య. అంటే తను అమెరికా నుంచి వచ్చింది కోటీశ్వరరాలనా? నేను రైతు కుటుంబం వ్యక్తిననే కదా నన్ను చులకనగా చూస్తున్నారు. సీనయ్య, ఎందుకంత అపార్థం చేసుకుంటున్నావు? మీ మావయ్య చేసేది కూడా రైతు పనే కదా. దాని గురించి అనట్లేదు సీనయ్య. కానీ కొన్ని జీవితాలు కలవవు సీనయ్య. కొన్ని ప్రయాణాలు చివరి దాకా వెళ్ళవు, మధ్యలోనే ఆగిపోతాయి. ఆద్య వచ్చింది కేవలం తన బాధను మర్చిపోవడానికే. తన పెళ్లి ఎక్కడ రాసి పెట్టుందో ఎవ్వరికీ తెలీదు. లేదత్తయ్య, ఆ దేవుడు నాతోనే రాసిపెట్టాడు. ఆద్య పుట్టింది నా కోసమే, వచ్చింది నా కోసమే. అందుకే తన మీద ప్రేమ పుట్టింది అనిపిస్తుంది అత్తయ్య. ఆద్య సంతోషంగా ఉండడమే కదా మీకు కావాల్సింది. ఆద్యని నాకిచ్చి పెళ్లి చేయండి అత్తయ్య. మీకంటే ఎక్కువ సంతోషంగా నేను చూసుకుంటాను. తనని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అత్తయ్య. కంటికి రెప్పలా కాపాడుకుంటాను. తన ప్రతి అడుగులో అరచేతిని అడ్డం పెడతాను. తన కాలికి దుమ్ము కూడా అంటకుండా చూసుకుంటానత్తయ్య. మీరు మీ చెల్లెలికిచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను. అత్తయ్య, నేను పల్లెటూరు వాణ్ణే అయ్యుండొచ్చు, కానీ నా ప్రేమను ఇంతకంటే ఎలా వ్యక్తపరచాలో తెలియడం లేదత్తయ్య. ఎవరిదైతే ఏముందిలే, మనం వెళ్ళడం లేదు కదా. ఎందుకు వెళ్ళకూడదు? అంటే స్టూడెంట్స్ అందరూ కలిసి వెళ్తున్నారు కదా, అలా అందరిలాగా మనం కూడా వెళ్దాం. వదిలే రామలక్ష్మి, అమ్మ ఒప్పుకున్నా నాన్న అస్సలు ఒప్పుకోరు. ఎలాగైనా ఒప్పించాలా అద్యా? నీకు నైట్ అంటే భయం కదా. పక్కన అదే ఉంటుంది కదా. మరి ఇందాక రానన్నావు, కోచ్ సార్ వస్తానన్నావు. అంటే కోచ్ సార్ కోసం వస్తావు, మా కోసం రావా? ఆహా, అంటే ఆయన అరేంజ్ చేశారు కదా. ఆయన శిష్యురాలయ్యుండి నేను రాకపోతే ఫీల్ అవుతారు, అందుకే వస్తానంటున్నాను. అయితే ఇంట్లో అందరినీ ఒప్పిస్తావా? అది నేను చూసుకుంటాను అద్యా. రే బిట్టు, హోంవర్క్ చేయకుండా ఇక్కడేం చేస్తున్నావురా? హోంవర్క్ ఎప్పుడో చేశానమ్మా. ఒక మంచి గిఫ్ట్ తయారు చేస్తున్నాను. ఆ గిఫ్ట్ చూసిన తర్వాత మీరంతా షాక్ అయిపోతారు. ఇలాంటి వాటితో టైం వేస్ట్ చేసే బదులు బాగా చదువుకోవచ్చు కదరా. నీకు ఆటల మీద ఉన్నంత శ్రద్ధ చదువు మీద ఉండదు. వెళ్ళి చదువుకో. నేను వెళ్తాలే అమ్మా, నువ్వు వెళ్ళు. ఎంత బాగుంది. అమ్మా, అమ్మా, ఏమైందండి? ఏమైంది రఘు? అసలు ఏం జరుగుతోంది ఇంట్లో? ఏమైంది బావగారు? ఏంటిదంతా?
ఎవరు చేశారు ఈ పని? ఎవరు చేశారు ఈ పని? ఫోటోలు ఎవరు మార్చారు? ఈ ఫోటోలు ఫ్రేమ్ లో పెట్టింది నువ్వే కదా? లేదు పెద్దమ్మా, నేను అమ్మ నాన్న ఫొటోస్ పెట్టాను. ఇంతలో ఈ ఫొటోస్ ఎలా మారాయో అర్థం కావడం లేదు. చిన్న పిల్లలు అబద్ధం చెప్పరు. బిట్టు పెట్టలేదు అంటున్నాడు కదా, నిజం చెప్పండి. ఫోటోలు ఎవరు మార్చారు? వీళ్ళనిలా చూడాలని ఎవరు కోరుకుంటున్నారు? చిచి, దాన్ని అలా చూడాలని మనమెందుకు కోరుకుంటాం అన్నయ్య? అది ఎవరి కూతురు? పరువు మర్యాదలు గంగలో కలిపిన ఆ సంధ్య కూతురు. సంధ్య చేసిన తప్పుని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. ఇప్పుడు ఇది కూడా అలాంటిదేనని అర్థం అవుతోంది. ఇలాంటి దాన్ని నెత్తిన పెట్టుకున్నాను చూడు, మనది బుద్ధి తక్కువ. ఏదో ఒక రోజు ఇది కూడా వాళ్ళమ్మలాగే చేయబోతోంది అనడానికి ఇది సాక్ష్యం. పద్మా, అసలు ఆర్చి గురించి అలా మాట్లాడడానికి మనసు ఎలా వస్తుంది నీకు? తనకిక్కడ జరిగిందేది కూడా తెలీదు. ఎవరు చేశారో తెలుసుకోకుండా అనవసరంగా నా చెల్లెళ్ళంటావేంటి నువ్వు? లేని మనిషి మీద అలా నోరు పారేసుకోవడం పాపం పద్మా. చూడు జానకి, పద్మ ఊరికే నోరు పారేసుకోదు. ఇక ముందు ఏ పొరపాటు జరగకూడదని జాగ్రత్త పడుతుంది. అది కాదత్తయ్యా, ఎవరు చేశారో తెలుసుకోకుండా ఆద్యని నిందించడం ఏంటి? ఆద్య ఈ ఇంట్లో లేదు. ఈ పని ఎవరు చేశారో చెప్పండి. ఏంటి ఇక్కడున్నావు? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నా కోసమా? ఎందుకు? ముందు చెయ్యి చాపు. ఎందుకు? ముందు చెయ్యి చాపమంటున్నాను కదా. అదే ఎందుకు అని అడుగుతున్నాను కదా. నీ ప్రేమ ముక్కలైంది. సీనుబావ నిన్ను ప్రేమిస్తున్న విషయం డైరెక్ట్ గా చెప్పలేక ఇలా మీ ఇద్దరి ఫోటోల్ని ఒకే ఫ్రేమ్ లో పెట్టి చూపించాడు. నువ్వు లేవు గాని కురుక్షేత్ర యుద్ధమే జరిగింది. ఈ పని సీనుబావ చేశాడని తెలుసు, కానీ పాపం అందరూ నిన్ను తిట్టారు. నీ అమ్మ చేసిన తప్పే నువ్వు మళ్ళీ చేయబోతున్నావని ఆడిపోసుకున్నారు. ఇది కూడా నేను చింపానని అనుకుంటున్నావు కదూ? మీ ఇద్దరిని పక్క పక్కన చూడలేక పెదనాన్ని చింపేశారు. నువ్వు బావని ప్రేమించినా పెళ్లి చేసుకోవాలని అనుకున్నా
నిన్ను కాదు, మీ అమ్మని తిట్టుకుంటారు. మంచి కూతురెవరు తన కన్న తల్లిని ఇలా తిట్టుకునేలా చెయ్యరాద్యా. పాపం చచ్చి ఏ లోకంలో ఉందో ఏంటో. నీ వల్ల అందరితో మూట పడాల్సి వస్తుంది. చారు ఇంకా ఆపుతావా? నీ పెళ్లికి నేను అడ్డుపడాలనుకోవడం లేదు. అలా అనుకుంటే ఇప్పుడు నా ముందు నిలబడి మాట్లాడేదానివే కాదు. నాకు శ్రీను కంటే మా మమ్మ మాటే ముఖ్యం. శ్రీను చేసిన దానికి మా అమ్మని నిందించడం అది మీ మూర్ఖత్వం. ఓహో, అయితే శ్రీను మీద నీకు ఎలాంటి ప్రేమ లేదంట. ప్రేమిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. జాగ్రత్తగా ఉండు. బీ కేర్ఫుల్, ఓకే? రే, నన్ను వదిలేరా. నేను చేయలేదని చెప్తున్నాను కదా. వెళ్ళు బావా వెళ్ళు. నిజమేలా తెలుసుకోవాలో నాకు బాగా తెలుసు. ఏమైందిరా? ఆ, ఏం లేదు చిన్నత్తయ్య. వీడు చదువుకోకుండా ఏవివో కట్టు కథలు చెప్తున్నాడు. అందుకే వీడికి బుద్ధి చెప్తున్నాను. ఒరే బిట్టు, రాను రాను నీ కలర్ ఎక్కువైపోతుందిరా. చదువుకోకుండా ఏం చేస్తున్నావు? అది కాదమ్మా సీను బావా. అత్తయ్య, వీడి గురించి నాకు వదిలేయండి. బిట్టు మంచి స్టూడెంటే, కానీ అప్పుడప్పుడు అల్లరి చేస్తుంటాడు. అది కాదమ్మా, నేనేదో చెప్పాలనుకుంటున్నాను. సీను బావ నన్ను నిరికిస్తున్నాడమ్మా. అరే, నువ్వొక మహానుభావుడివిరా. నీ వయసుకి నువ్వు మాట్లాడే మాటలకి అసలు సంబంధం ఉందా? వెళ్ళి చదువుకోపదా. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు, నేను చదువుకుంటా. రేయ్. ఈ రోజు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే. రేయ్, ఏంట్రా తెలుసుకునేది? ఆ ఫోటో నువ్వే మార్చావని నాకు అర్థమైంది బావా. వెళ్ళి ఇప్పుడే పెద్దనాన్నకి చెప్తా. రే 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 రే, బిట్టు బిట్టు ఆగరా. నేనే మార్చాను, కానీ కావాలని చేయలేదురా. నా ఫోటో పక్కన చారు ఫోటో పెట్టాలనుకున్నాను. అనుకోకుండా ఆద్య ఫోటో వచ్చింది. నీకు దండం పెడతానురా, నన్ను వదిలే. ఆహా, నువ్వు చేసిన తప్పుకు నీకు శిక్ష పడాల్సిందే. ముందు ఫైన్ కట్టు. ఫైనా? ఫైన్ కట్టు. రే, అందులో ఆద్య ఫోటో ఉంది. రే బిట్టు, ఆద్య ఆద్య. శ్రీను, ఇప్పుడు ఎలా? మొత్తానికి నా పరువు తీస్తున్నావు కదా ఆద్య. ఇప్పుడు నా రూమ్ వరకు ఎలా వెళ్ళాలి? మరి ఇలాగే ఉంటుంది పనిష్మెంట్. తొందరగా బయటికి వెళ్ళు. ఎలా వెళ్ళాలి? నాకు తెలియదు శ్రీను, ఎలాగైనా వెళ్ళిపో. నువ్వేం చూడట్లేదు కదా. నేనేం చూడట్లేదు, నువ్వు బయటికి వెళ్ళొచ్చు. సరే. నువ్వేం టెన్షన్ పడొద్దులే, కళ్ళు తెరిచి చూడొచ్చు. ఫస్ట్ నువ్వు వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మో, రామలక్ష్మి చూస్తుంటే. ఏ ఆద్య, చేయి తడిగా లేదా? లేదత్తయ్య.
ఇంకెందుకుంటుంది, నీ కొడుకు గారు తుడిచేశాడు కదా. బావా, నేను కూర్చోబోతే నీళ్లు పోస్తావా? ఆద్య రాగానే చైర్ తుడిచేసి మరి పక్కన కూర్చోబెట్టుకుంటావా? చెప్తాను బావా నీ సంగతి. ఏంటమ్మా చారు అసలు తినట్లేదు నువ్వు? వంట వచ్చలేదా? చాలా కారంగా ఉన్నాయి మావయ్య, లోపల మండిపోతుంది. ఓ అయితే మజ్జిగేసుకొచ్చారు. కరెక్ట్గా చెప్పావు రామలక్ష్మి నువ్వు. ఎప్పుడు ఏం తినాలో ఐడియా ఉండాలి. అదే కదా అసలు నాకు తెలిసిన చదువు. రామా, నీ క్యారియర్ బాక్స్ కనిపించట్లేదు. కాలేజీలో మర్చిపోయావా? అయ్యో, క్యారేజు కోచ్ సార్ రూమ్ లో ఉండిపోయింది. రామా అడుగుతుంది నిన్నే. క్యారేజ్ బాక్స్ ఎక్కడా? అమ్మ పార్వతి, ఒక్కసారిలా రామ్మా. చారు చారు చారు, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. చెవు ఇక్కడ పెట్టమ్మా. చారు సీనిగడ కాలనుకుని నా కాలు గోకుతుంది. కొంచెం చెప్పమ్మా. అవునా అన్నయ్య? నువ్వు చెప్పమ్మా త్వరగా. వెళ్ళి చెప్తాను. అత్తయ్య కొంచెం. వద్దు. వసే, ఏంటి నువ్వు చేస్తుంది? కనిపించట్లేదా పిన్ని? భోజనం చేస్తున్నాను. పైన కాదే, కింద ఏం చేస్తున్నావు? ఏం లేదు పిన్ని. నీ మొహమే, నీ గోకుడికి అక్కడ మంట పుడుతోంది. అంత గట్టి గోకేనా? అంతే కదే, నువ్వు గోకింది సీను కాలు కాదు, మా అన్నయ్య వెంకట్రావు కాలు. తిన్. పార్వతి, బిట్టుకు వెయ్యి. పద్మ, ఆ వంకాయ కూర ఇంకొంచెం వెయ్యి. ఏంటి? అదేనే, వంకాయ కూర చాలా బాగుంది అంటున్నాను అంతే. తినండి. టూర్ గురించి అమ్మా, టూరు అత్తయ్య, మరి అన్నట్టు మనం రేపు అన్నవరం వెళ్ళబోతున్నామమ్మా. సారీ అంకుల్, మీరున్నారని చూసుకోలేదు. ఇంట్లో పాటలు పాడడం అలవాటు, ఇది కూడా మా ఇల్లే అనుకొని పాడుకుంటూ వచ్చేసాను అంకుల్. దేవుడి మీద ఒక భక్తి గీతం పాడు చూద్దాం.
పాడమ్మా. రాదంకుల్. అయితే సినిమా పాటల మీద ఉన్న శ్రద్ధ భక్తి పాటల మీద లేదన్నమాట. పోనీ రామాయణం మహాభారతం అంటే తెలుసా? మా అమ్మమ్మ చదివే పుస్తకాలు. కాదు కాదు, అవి అందరూ చదవాల్సిన పుస్తకాలు. 6 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల దాకా. ఓ అంకుల్, అందులో ఏముంటాయి? మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అర్థమవుతుంది. ఓ చదువుతాను అంకుల్, నేను కూడా చదువుతాను. జరిగిందేదో జరిగిపోయింది కదా ఛాయ. ఇప్పుడు అనుకుని ఏం లాభం? దాని గురించి ఇలాగే బాధపడుతూ ఉంటే నీకు పిచ్చి పట్టింది అనుకుంటారు. నాకు పిచ్చి కదా ఆద్యా, ఈ రామలక్ష్మికి పట్టింది పిచ్చి. ఇలాంటి ఫ్రెండ్ దొరికినందుకు చాలా గర్వపడుతున్నాను. ఏమైంది ఛాయ నీకు? కళ్ళు తగిన కోతలే ఎగురుతున్నావు. కళ్ళు తాగడం కాదే, అక్కడికి వెళ్ళిన తర్వాత పొంగిద్దాం అనుకున్నాను. రామ రామ, మీ నాన్నగారు లేక లేక టూర్కి వెళ్తున్నారా అని అడిగారు. అవును నాన్నగారు వెళ్తున్నావు అని ఒక్క మాట చెప్పొచ్చు కదే. కానీ నువ్వేం చెప్పావు? లేదు నాన్నగారు అని అడ్డంగా తలూపావు, ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు. మా ఆశలన్నీ నిరాశలు చేసావు కదే. ఛాయ, నువ్వు టూర్కి వెళ్తున్నావంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ రామలక్ష్మి మాటలు విన్న తర్వాత తెలిసింది మనకి టూర్కి వెళ్లే యోగం లేదని. ఏంటి, నిజంగా మనం టూర్కి వెళ్తున్నామా? మీ నాన్నకు వెళ్ళట్లేదని చెప్పావు కదే. కనీసం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కూడా రావట్లేదు కదే మనం. ఏదో ఒకటి చేసి టూర్కి వెళ్దామా ఛాయ? నాకేం అర్థం కావట్లేదు రామలక్ష్మి. నిమిషానికి ఒకలా మాట్లాడుతున్నావు. కోచ్ సార్ పిలవగానే టూర్కి వెళ్ళడానికి రెడీ అయిపోయావా? అది కాదు ఛాయ, సార్కి చెప్పేశాను కదా. ఇప్పుడు మనం టూర్కి వెళ్ళకపోతే బాగోదు. నాన్న అడిగితే కాదు అని చెప్పాను, కానీ టూర్కి వెళ్తే బాగుంటుందేమో. ఒకసారి అవకాశం వస్తే చెడగొట్టావు, ఇప్పుడు ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకోకపోతే ఒప్పించాలాద్యా. ఇంకొకసారి ప్రయత్నిద్దాం, ఈసారి ఒప్పుకుంటారేమో. మనం తప్పకుండా టూర్కి వెళ్ళాలి. అందరినీ ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కావడం లేదు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అంటారు. మరి మామయ్యని ఒప్పించడానికి, నా ప్రేమని గెలిపించడానికి ఏ పరిష్కారం దొరకట్లేదు. మామయ్యకిచ్చిన మాట నిలబెట్టుకోవడం నాకు ముఖ్యం. అమ్మకి చారుతో నా పెళ్లి జరగడం అవసరం. కానీ ఈ పెళ్లి వల్ల నాకు జరగబోయే నష్టం మాత్రం ఎవరికీ అక్కర్లేదు. లేదు, ఎలాగైనా మామయ్యని ఒప్పించాలి. ప్రహ్లాదుడు కూడా ఇంట్లో ఎవరికీ ఇష్టం లేకపోయినా మహావిష్ణువునే కొల్చాడు. చివరికి తన భక్తి నిజమైందని నిరూపించి గొప్పవాడయ్యాడు. నేను ఆద్యని ప్రేమించడం ఈ ఇంట్లో ఎవరికీ నచ్చకపోవచ్చు, కానీ ఆద్య మీద నాకుండే ప్రేమ ఎంత పవిత్రమైందో నిరూపించాలి. మామయ్య నా ప్రేమలో నిజాయితీ చూసి ఒప్పుకోవాలి. అసలు మామయ్య నా ప్రేమను ఎందుకు ఒప్పుకోరు? ఆయనకి మనసుంది కదా. ఆయన ఎవరినైనా ప్రేమించుండొచ్చు కదా. అప్పుడు నా ప్రేమ తప్పకుండా అర్థమవుతుంది. పెళ్లికి ముందు
మామయ్య ఎవరినైనా ప్రేమించాడో లేదో తెలుసుకోవాలి. కానీ ఎలా? మామయ్య ప్రేమ ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు మామయ్యని ఎలా అడగాలి? శ్రీరామ నీ నామెంతో రుచిరా. అమ్మమ్మ 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 ఆగు. ఏంట్రా? అమ్మమ్మ, ప్రేమ మీద నీ అభిప్రాయం ఏంటి? చీచి, స్వామి రామ అని రామకీర్తనలు పాడుతుంటే ప్రేమాదోమంటావేంట్రా? అంటే తాతయ్య మీద నీకెప్పుడు ప్రేమ పుట్టలేదా? ఒరే మనవడా, ఆ రోజు తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళంతా పులకరించిపోతుందిరా. అసలు మీ తాతయ్యని మొదటిసారి ఎక్కడ చూశానో తెలుసా? ఎక్కడా? పెళ్లిలో జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత. అయ్యో అమ్మమ్మ అమ్మమ్మ, అంత ఓల్డ్ స్టోరీ వద్దులే. రఘురాం మామయ్య గురించి చెప్పండి. మామయ్య ఎప్పుడైనా ఎవరితో అయినా ప్రేమలో పడ్డా? ఒరే, రఘురాంకి జానికంటే ఎంతో ప్రేమ కదరా. అయ్యో, పెళ్లి తర్వాత కాదమ్మమ్మా, పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించాడా? ఒరే, నా కొడుకు పెళ్ళయ్యాక శ్రీరామచంద్రుడు, పెళ్లికి ముందు ఆంజనేయుడురా. ఇంటి బాధ్యతలు భుజాల మీద మోస్తూ ఆచార సాంప్రదాయాల పట్ల భక్తి శ్రద్ధలతో ఉండేవాడు. ఇదిగో, నువ్వు కూడా మీ మావయ్య పద్ధతులన్నీ పాటించాలి. అలాగే అమ్మమ్మ, అలాగే. శ్రీరామ నీ నామెంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. అమ్మమ్మకి తెలియకపోవచ్చు, కానీ మామయ్య అమ్మ ఒకే వయసు వాళ్ళు కదా. కాలేజ్ డేస్ లో ఏదైనా లవ్ స్టోరీ షేర్ చేసుకున్నాడేమో. అమ్మా, ఎస్. మీ నాన్నగారితో చెప్పొచ్చు కదా, ఎలాగోలా ఒప్పించొచ్చు కదా రామలక్ష్మి. చెప్పొచ్చు, కానీ నాన్నగారు అన్నవరం వెళ్ళాలనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆయన ముందు టూర్ గురించి మాట్లాడలేనే. ఆయన మాటకి కట్టుబడే ఉండాలి. రామలక్ష్మి, నీతో మాట్లాడి నా టైం వేస్ట్. అసలు ఏ అకేషన్ అయినా స్పాయిల్ చేయడానికి ముందుంటావు నువ్వు. ఎప్పుడూ అంతే. బాహుబలి సినిమాలో కుమారవర్మ లాగా పెరిగిదానివి. అనవసరంగా భయపడుతూ ఉంటావు. నేను బట్టలన్నీ సర్దేశానే. ఇంట్లో కూడా 2 రోజులు ఇంటికి రావడం కుదరదని చెప్పేశాను. అసలు ఈ 2 రోజులు ఎలా ఉంటుందో ఊహించుకో. సినిమాలో చూపించినట్టుగా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. లేట్ నైట్లో కలిసి భోజనాలు చేయడాలు, కలిసి డాన్స్ చేయడాలు, అబ్బబ్బో. అవునే, నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. టూర్ ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఛాయా, ఇంతకి నువ్వు టూర్కి వస్తున్నావా లేదా? వస్తానో రానో నాకే నమ్మకం లేదు. ఏ ఛాయా ఉండే.